హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం మార్చ్ మంత్ ఇంపార్టెంట్ డేస్ని ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం. మొట్టమొదటిగా మార్చ్ 1, ఓకే, మార్చ్ 1వ తేదీన జీరో డిస్క్రిమినేషన్ డే. డిస్క్రిమినేషన్ అంటే మనకి వివక్షత, ఓకే. సో మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డే. దీనికి చిన్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే, మనకి మొట్టమొదటిగా వివక్షత అనే దాన్ని కనుక మన సమాజం నుండి తొలగించినట్లయితే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి? టు ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ ఫస్ట్. ఓకే, మొట్టమొదటిగా అంటే మార్చ్ 1న మనం ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ అంటే జీరో డిస్క్రిమినేషన్ డే. మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ మార్చ్ 3వ తారీఖున వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఓకే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే మార్చ్ 3. సో మార్చ్ 3 దీనికి ట్రిక్ ఏంటంటే, మనకి మార్చ్ అంటే ఏంటి? ఎం. సో ఎమ్ని కనుక మనం ఈ విధంగా మనకి పక్కకి తిప్పినట్లయితే 3లా ఉంటుంది కదా. ఎమ్ని మనం ఏం చేసాం? జస్ట్ ఈ విధంగా తిప్పాం. సో ఈ డైరెక్షన్లో మనకి యాంటీ క్లాక్ వైజ్లో ఈ విధంగా తిప్పాం. సో మళ్ళీ ఇంకొకసారి ఎమ్ని కనుక 3 కనుక తిప్పినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ ఎమ్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇలా తిప్పాం పక్కకి, తర్వాత పైకి తిప్పాం. ఓకే, సో ఎం అంటే మార్చ్ 3వ తారీఖున ఏ డే అంటే వైల్డ్ లైఫ్ డే. ఓకే, మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఎంకి రిలేటెడ్గా ఉంటాయి. సో మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. నెక్స్ట్ మార్చ్ 4వ తారీఖున 2 డేస్ ఉన్నాయి. ఒకటి నేషనల్ సేఫ్టీ డే, 2 నేషనల్ సెక్యూరిటీ డే. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, జాతీయ భద్రతా దినోత్సవం. మనకి ఎవరికైనా సరే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం కష్టం కదా. సో 4 గోడల మధ్యలో కనుక మనం ఎవరినైనా పెట్టి సో వాళ్ళకి సెక్యూరిటీ అనేది అరేంజ్ చేయడం అంటే మనకి ఈజీ. సో 4 గోడల మధ్యలో ఉంటే మనం ఈజీగా వాళ్ళకి సెక్యూరిటీ అండ్ సేఫ్టీని ఇవ్వగలం. సో 4 గోడల మధ్యలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, 4 గోడలు. సో 4 అంటే మార్చ్ 4. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అలా గుర్తుపెట్టుకోవచ్చు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావాలంటే 4 గోడల మధ్యలో వీలవుతుంది. 4 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్చ్ 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చ్ 8 ఇంపార్టెంట్. సో మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అలాగే ముందు 2 డేస్ని కలిపి ఓవరాల్గా చిన్న స్టోరీ చూసినట్లయితే, 3 వైల్డ్ మెన్ అపాయింటెడ్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ 8 ఉమెన్. మనకి 8 మంది ఉమెన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం 3 వైల్డ్ మెన్ అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, 3 వైల్డ్ మెన్ అపాయింట్ చేశారు ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఫర్ అంటే దీని 4 కింద చూసుకోవచ్చు కదా. 8 మ్యాన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో 3 వైల్డ్ మ్యాన్ అంటే వైల్డ్ లైఫ్ డే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు మనకి మార్చ్ 3. అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డే ఎప్పుడు మార్చ్ 4. ఓకే, అలాగే 8 ఉమెన్ అంటే ఉమెన్స్ డే ఎప్పుడు 8th మార్చ్. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వైల్డ్ లైఫ్ డేకి సేఫ్టీ సెక్యూరిటీకి సపరేట్ కోడ్స్ కూడా చెప్పాను కదా. సో ఓవరాల్గా ఈ డేస్ని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్చ్ 14న వరల్డ్ కిడ్నీ డే. సో యాక్చువల్గా 2019లో చూసుకుంటే మార్చ్ 14న వరల్డ్ కిడ్నీ డే వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్. ఓకే, మనకి మార్చ్లో 2వ గురువారం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనకి కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే మార్చిలో వచ్చే 2వ గురువారం. ఓకే, మార్చ్ 2nd థర్స్డే ప్రపంచ కిడ్నీ దినోత్సవం. 2019లో అయితే మార్చి 14వ తారీఖున వచ్చింది. సో ఓకే, సో దీనికి చిన్న స్టోరీ ఏంటంటే, ఇన్ థర్స్డే వెన్ ఐ గో టు బాబా టెంపుల్. ఓకే, నేను గురువారం జనరల్గా అందరూ బాబా టెంపుల్కి వెళ్తారు కదా. గురువారం బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను 14 ప్రదర్శనలు అనేవి చేస్తాను. ఓకే, ఎన్ని ప్రదర్శనలు చేస్తానంటే 14 ప్రదర్శనలు చేస్తాను. ఓకే, జనరల్గా గురువారం అనగానే మనకి సాయిబాబా టెంపుల్కి వెళ్తారు కదా, అక్కడ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రదర్శనలు అంటే 14 ప్రదర్శనలు. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో థర్స్డే, సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ జరుపుకుంటాం కదా. అలాగే 14 అంటే ఈ ఇయర్ యొక్క డేట్ అనేది గుర్తుంటుంది. ఓకే, సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్. ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారంన మనం కిడ్నీ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మార్చ్ 10వ తారీఖున CISF రైజింగ్ డే. ఓకే, మార్చ్ 10 CISF రైజింగ్ డే. నెక్స్ట్ మార్చ్ 15వ తారీఖున వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే మార్చ్ 15. సో కన్జ్యూమర్ రైట్స్లో కన్జ్యూమర్ అంటే ఓ అనేది హైలైట్ అయ్యి కనబడుతుంది కదా. సో ఓ ఆల్ఫాబెట్స్లో A1 B2 అలా చూసుకుంటే ఓ అనేది ఎన్నో ఆల్ఫాబెట్ మనకి 15వ ఆల్ఫాబెట్. సో వరల్డ్ కన్జ్యూమర్స్ డే ఎప్పుడు అంటే మార్చ్ 15. సో ఓ 15 కాబట్టి అలా రిలేట్ చేసుకోండి.
వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే మార్చ్ 15. నెక్స్ట్ మార్చ్ 16వ తారీఖున నేషనల్ వ్యాక్సినేషన్ డే, జాతీయ టీకా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చ్ 16. ఓకే, వరల్డ్ వ్యాక్సినేషన్ డే మార్చ్ 16. ఈ రెండింటికి రిలేటెడ్గా చిన్న స్టోరీ చూసినట్లయితే 15 కన్జ్యూమర్స్ కేమ్ టు షాప్ టు బై ద 16 వ్యాక్సిన్స్. మనకి 15 మంది కన్జ్యూమర్స్ అనే వాళ్ళ షాప్కి వచ్చి 16 వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, 15 కన్జ్యూమర్స్ 16 వ్యాక్సిన్స్. ఓకే, 15 కన్జ్యూమర్స్ 16 వ్యాక్సిన్స్. 15 కన్జ్యూమర్ డే, 16 నేషనల్ వ్యాక్సినేషన్ డే. నెక్స్ట్ మార్చ్ 18న నేషనల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే. ఓకే, నేషనల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే అనేది మార్చి 18న జరుపుకుంటాం. సో ఆర్ హైలైట్ అయ్యి ఉంది కదా, మనకి ఆల్ఫాబెట్స్లో ఆర్ అనేది ఏ లెటర్ వస్తుందంటే 18. సో ఆర్డినెన్స్ ఆర్ అనేది 18 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్చ్ 20వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. అలాగే ఇంకొక డే ఉంది, వరల్డ్ స్పారో డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. వరల్డ్ డే ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వరల్డ్ స్పారో డే రెండు కూడా మార్చ్ 20ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి మార్చ్ 20 అనేది జాగ్రత్తగా చూస్తే 2.0లా కనబడుతుంది కదా, రోబో 2.0 మూవీ చూసే ఉంటారు అందరూ కూడా. అందులో మెయిన్ థీమ్ ఏంటి మనకి స్పారో గురించే కదా. స్పారో అంటే బాట్స్ అనేవి రేడియేషన్ వల్ల చనిపోతూ ఉంటాయి. సో స్పారో పిచ్చుక. సో మార్చ్ 2.0 చూడగానే మీకు పిచ్చుక గుర్తొస్తుంది కదా. సో మార్చ్ 2.0 వరల్డ్ స్పారో డే. సో స్టోరీకి రిలేటెడ్ చేసుకోవచ్చు. సో మనకి పిచ్చుకలతో స్పారోస్తో చాలా హ్యాపీగా ఉండేవాడు కదా అక్షయ్ కుమార్. సో కానీ తర్వాత మనకి మారిపోవడం జరుగుతుంది. సో పిచ్చుకలతో చాలా హ్యాపీగా ఉండేవాడు అక్షయ్ కుమార్ అంటే 2.0. సో 2.0 అంటే మార్చ్. ఓకే, మార్చ్ 2.0 మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వరల్డ్ స్పారో డే. నెక్స్ట్ మార్చ్ 21 వచ్చి వరల్డ్ ఫారెస్ట్రీ డే, ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ 21. నెక్స్ట్ మార్చ్ 22 వచ్చి వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 22. సో ఇది కూడా మార్చ్. ఓకే, అలాగే వాటర్ డే మార్చ్, MW రిలేటెడ్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ మార్చ్ 23 వచ్చి వరల్డ్ మెట్రోలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం. ఇది కూడా మనకి మార్చ్ మెట్రోలాజికల్ రెండు కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే, అలాగే 3/23 వరల్డ్ మెట్రోలాజికల్ డే. అలాగే మార్చ్ 24 వచ్చి వరల్డ్ టీబీ డే, ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం వరల్డ్ టీబీ డే. సో ఇప్పటిదాకా చూసిన డేస్ అన్నిటికీ రిలేటెడ్గా చిన్న స్టోరీ క్రియేట్ చేసుకుంటే మనకి 21వ సెంచరీ వచ్చేటప్పటికి అసలు ఫారెస్ట్స్ అనేవి ఉండవేమో. ఎందుకంటే మనకి ఫారెస్ట్లన్నీ కూడా నరికేసి మనకి అక్కడ అపార్ట్మెంట్లు, ఇల్లులు ఈ విధంగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. మనకి అడవి ప్రాంతం అనేది చాలా తగ్గిపోతుంది. ఈ విధంగా చెట్లన్నీ కూడా నరికేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో వాటర్ అనేది దొరకడం మానేస్తుంది. ఓకే, చెట్లు లేకపోవడం వల్ల, ఫారెస్ట్ లేకపోవడం వల్ల వాటర్ లేకుండా పోతుంది. సో ఈ విధంగా చెట్లు నరకడం, వాటర్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. మెట్రోలాజికల్ అంటే వాతావరణ దినోత్సవం కదా, అంటే మనకి చెట్లు నరికేసి వాటర్ లేకపోవడం వల్ల మనకి వాతావరణం దెబ్బతింటుంది. ఈ విధంగా దెబ్బతింటం వల్ల మనకి ఏమవుతుంది, చెట్లు లేక, నీళ్ళు లేక వాతావరణం దెబ్బతింటం వల్ల రకరకాల డిసీజెస్, వ్యాధులు అనేవి వస్తాయి. ఓకే, టీబీ లాంటి, ట్యూబర్క్యులోసిస్ లాంటి వ్యాధులు అనేవి మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఇది స్టోరీ అనేది. సో ఈ స్టోరీ ద్వారా మనం ఈ డేస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మనకి మార్చ్ 2.0 ఓకే 20 అంటే 2.0 సినిమా ద్వారా మనకి అక్షయ్ కుమార్ హ్యాపీగా స్పారోస్తో ఉండేవాడు. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో లేదా మనకి ఓవరాల్గా అన్నీ క్రియేట్ చేసుకుంటే కనుక మనకి స్పారోస్ అనేవి ఫారెస్ట్లో అనేవి కొట్టేయడం వల్ల స్పారోస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. వాటికి నివాస స్థలాలు ఉండవు కదా. సో మనకి ఫారెస్ట్లు అన్నీ కొట్టేయడం అలాగే చేయడం వల్ల వాటర్ అనేది మనకి దొరకదు, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే ఇలా జరగడం వల్ల మనకి డిసీజెస్, టీబీ లాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. ఓకే, మనకి స్పారోస్ కాలంలో అందరూ కూడా హ్యాపీగా ఉండేవారు, పిచ్చుకలు అవి ఉండేవి. మనకి ఇప్పుడు పిచ్చుకలు కూడా చూడడానికి ఎక్కడ కనబడతలేదు కదా. స్పారోస్ డేస్ అనేవి మనకి హ్యాపీగా ఉండేవి. సో అలా కాకుండా మనకి అందరూ కూడా ఫారెస్ట్లు అనేవి కొట్టేయడం వల్ల మనకి వాటర్ దొరకకుండా పోయి వాతావరణ సమతుల్యత, మెట్రోలాజికల్ అంటే వాతావరణ సమతుల్యత దెబ్బతిని టీబీ లాంటి రోగాలు వస్తున్నాయి. ఓకే, ఇది మనకి స్టోరీ. ఓకే, మెయిన్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి. సో 21 to 24 వరుసగా ఉన్నాయి. ఓకే, మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్రీ డే, మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే, వరల్డ్ మెట్రోలాజికల్ డే మార్చ్ 23, వరల్డ్ టీబీ డే మార్చ్ 24. ఓకే, చెట్లు నరికేయడం, ఫారెస్ట్లు అవి నరికేయడం వల్ల వాటర్ తగ్గిపోయి వాతావరణ సమతుల్యత దెబ్బతిని టీబీ లాంటి రోగాలు వస్తున్నాయి. ఓకే, ఇది స్టోరీ. మార్చ్ 2.0 ద్వారా మనకి హ్యాపీ స్పారోని గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగే వాటర్ డే WM, అలాగే WM, అలాగే MM మెట్రోలాజికల్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. MM అనేది కోడ్ వర్డ్ ద్వారా. ఓకే, సో ఇక్కడ ద్వారా ఈ 4 డేస్ అనేవి కవర్ అయినాయి కదా ఈ స్టోరీ ద్వారా. సో నెక్స్ట్ మార్చ్ 27 వచ్చి వరల్డ్ థియేటర్ డే. ఇది నార్మల్గా గుర్తుపెట్టుకోండి, మార్చ్ 27 వరల్డ్ థియేటర్ డే.
ఓకే, సో ఇది మనకి మార్చ్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అనేవి. ఒకసారి ఓవరాల్గా చూసినట్లయితే మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డే. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేయడం. ఫస్ట్ ఎలిమినేట్ డిస్క్రిమినేషన్. ఫస్ట్ అంటే మార్చ్ 1 డిస్క్రిమినేషన్ డే. అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఓకే, మార్చ్ ఎం, అలాగే ఎం అని తిరిగేస్తే 3, దాన్ని తిరిగేస్తే డబ్ల్యూ, మార్చ్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఓకే, లేదా ఇంకొక స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా 3 కలిపి. నెక్స్ట్ నేషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డే. ఓకే, సేఫ్టీ సెక్యూరిటీ 4 గోడల మధ్య అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో మార్చ్ 4 నేషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డే. నెక్స్ట్ మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఓవరాల్ స్టోరీ వచ్చి 3 వైల్డ్ మ్యాన్ అపాయింటెడ్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ 8 ఉమెన్. ఓకే, 3 వైల్డ్ మ్యాన్ని ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ 8 ఉమెన్. ఓకే, సో దీని ద్వారా మనకి ఈ డేస్ కవర్ అయినాయి. నెక్స్ట్ మార్చ్ 14 వచ్చి వరల్డ్ కిడ్నీ డే. సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ యొక్క 2వ గురువారం సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ వరల్డ్ కిడ్నీ డే. అలాగే మార్చ్ 14 వచ్చి వరల్డ్ పై డే. ఇది ఒకటి ఇందాక మెన్షన్ చేయలేదు, సో ఎక్స్ట్రాగా నోట్ చేసుకోండి. మార్చ్ 15 వచ్చి వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. సో 15 కన్జ్యూమర్స్ వెంట్ టు షాప్ అండ్ బై 16 వ్యాక్సిన్స్. 15 మంది కన్జ్యూమర్స్ వచ్చి 16 వ్యాక్సిన్స్ని కొన్నారు, లేదా కన్జ్యూమర్స్ 15 అలా గుర్తుపెట్టుకోవచ్చు. వ్యాక్సినేషన్ మార్చ్ 16. నెక్స్ట్ మార్చ్ 8 వచ్చి నేషనల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఆర్ ఉంది కదా, ఆర్ అంటే 18. నెక్స్ట్ మార్చ్ 20 అంటే 2.4 మూవీ. మనకి అక్షయ్ కుమార్ స్పారో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేవాడు, స్పారోస్ హ్యాపీ. ఓకే, మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అండ్ స్పారో డే. నెక్స్ట్ మనకి ఫారెస్ట్లు అనేవి కొట్టేయడం వల్ల వాటర్ అనేది తగ్గిపోయి వాతావరణ సమతుల్యత దెబ్బతిని టీబీ లాంటి రోగాలు వస్తున్నాయి. సో మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డే, వరల్డ్ వాటర్ డే మార్చ్ 22, వరల్డ్ మెట్రోలాజికల్ డే మార్చ్ 23, వరల్డ్ టీబీ డే మార్చ్ 24. ఓకే, లాస్ట్ మార్చ్ 27 వరల్డ్ థియేటర్ డే. ఓకే, సో ఇవి మనకి మార్చ్ డేస్ ట్రిక్స్ అనేవి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒక 1 మినిట్ స్పెండ్ చేసి వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.